పోలీసు శాఖలో ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం పాత్ర కూడా కీలకమైందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో నూతనంగా పునరుద్ధరించిన ఆర్మ్డ్ అధికారుల కార్యాలయాలు, సిబ్బంది బ్యారెక్, ఎంటీఓ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన సర్వీసింగ్ పాయింట్, బాత్రూమ్స్తో పాటు పరేడ్ గ్రౌండ్స్లో సెల్యూట్ బేస్ ప్రాంగణాన్ని సిపి శుక్రవారం శిలాఫలకంతో ప్రారంభించారు. 15 రోజుల పాటు కొనసాగిన ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది డిమొబలైజేషన్ ముగింపు సందర్భంగా నిర్వహించిన కవాతుకు సిపి హాజరై సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. పీకినప్పుడు రావాల్సి ఉంటుంది. జ్యోతిలింగం గారు ఆర్ఎస్ఐ, ఆర్ఎస్ఐ తిరుపతి సెక్రటరీకి నేతృత్వం వహిస్తున్నారు. కార్పొరేటింగ్ ఇన్ఛార్జిగా ఆర్ఎస్ఐ అనిల్, కమాండోస్. నెంబర్ 4 ఫీల్డింగ్కి ఉమెన్ రిజర్వ్ ఎస్ఐ గారు సరిత గారు నేతృత్వం వహిస్తున్నారు. ఉమెన్ 5th ప్లేటూన్కి తమ్మన్న గారు ఆర్ఎస్ఐ. నెంబర్ 6 ప్లేటూన్కి ఏఆర్ఎస్ఐ ఆనంద్ గారు నేతృత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్ ఇతర ప్రధాన విభాగాలతో పాటు ఏఆర్ విభాగం కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. సమస్యాత్మక పరిస్థితుల్లో పండుగలు, ఎన్నికల బందోబస్తు నిర్వహణలో ఆర్మర్డ్ రిజర్వ్ పోలీసుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యమని సూచించారు. పోలీసులు క్రమశిక్షణతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని మార్గదర్శనం చేశారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సదరు సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. లెగ్ మూమెంట్ బాగుందా, తర్వాత హ్యాండ్ మూమెంట్ బాగుందా, అప్రైట్గా ఉన్నారా, లేదా వంగి నడుస్తున్నారా, లేకపోతే ఆ బీట్కి సరిగ్గా స్టెప్ పడుతుందా లేదా, దాని తర్వాత సెల్యూట్ అంతా ఒకేసారి దనేదే అన్నప్పుడు కరెక్ట్గా షార్ప్గా వచ్చిందా లేదా, ఇలాంటి అన్నీ గమనిస్తున్నాను. దేంట్లో కూడా నేను తప్పు పట్టడానికి, ఏదో కొద్దిగా నారాజ్ కావడానికి ఏ మాత్రం అవకాశం లేకుండా హ్యాపీ అండ్ ఐ అప్రిషియేట్ యువర్ డెడికేషన్. ఒక నెల కింద నేను సడన్గా సర్ప్రైజ్గా పరేడ్ చూసినప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. దాని తర్వాత పిలిచి మీకు టైం ఇస్తున్నాను, బాగా ప్రాక్టీస్ చేయండి అని చెప్పాము. దాని తర్వాత ఇప్పుడు మీరు చాలా డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేశారు. రీసెంట్గా వచ్చిన ఉమెన్ ఫోర్స్ మనకి ఉమెన్ ఫోర్స్ ఒక అసెట్ లాగా ఉంది. ఆల్ ద బెస్ట్, యూ హ్యావ్ డన్ వెల్ విషయం. అండ్ ఇప్పుడు మనకు ఉమెన్ క్యూఆర్టీ కూడా ఉంది. దే ఆర్ లైక్ శివంగి లాగా చాలా పాపరైట్గా, పవర్ఫుల్గా ఉన్నారు. మనకి ఏ ఉమెన్ సంబంధించిన గొడవలు అవి ఇవి జరిగినా మనకు ఒక ఫోర్స్, ఉమెన్ ఫోర్స్ ఉంది. ఉమెన్ ప్లటూన్ తీసుకెళ్ళండి అని చెప్పేసి ధైర్యంగా చెప్పగలం. ఎందుకంటే ఇంతకుముందు కొద్దిగా ఎస్టేట్ గ్యాదరింగ్ ఎక్కువైనప్పుడు మన దగ్గర ఉమెన్ ఫోర్స్ లేదు అని కొద్దిగా వెనకంజ వేసేవాళ్ళం. ఇప్పుడు వెనకంజ చేసేది లేదు, ఇప్పుడు మొత్తం అప్ ఫ్రంట్. అలాగే సీనియర్స్ సిటిజన్ అయినా కానీ ఆల్మోస్ట్ 50 దాటినా, లేకపోతే 45 ప్లస్ దాటిన తర్వాత కూడా మన సిబ్బంది ఒక ప్లటూన్లో ఉన్న సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా పరేడ్ చాలా కాలం తర్వాత పరేడ్ మంచిగా సీక్వెన్స్గా చాలా షార్ప్గా చేశారు. ఐ అప్రిషియేట్ దేర్ డెడికేషన్. ఈవెన్ ఏజ్ తర్వాత కొన్ని ఎయిల్మెంట్స్ ఉన్నా కానీ, ఇల్నెసెస్ ఉన్నా కానీ చేశారు. అండ్ మోరెవర్ ఇదన్నిటికీ ఇది ఒక ఈవెంట్ బాగా జరగడానికి ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. అసలు ఎక్కడ అబాండన్గా ఉంది, ఆ ఒక్క బిల్డింగ్ మాత్రం తప్ప మిగతా అంతా అబాండన్గా, అంతా షాబీగా మొత్తము రాళ్ళు రప్పలతో ఉన్నది. ఇదంతా గ్రౌండ్ని, ఈ స్టేజ్ కూడా ఎక్కడ ముందు ఉంది, మనకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. స్టేజ్ని కూడా డిస్మాంటిల్ చేసుకొని మళ్ళీ వెనక్కి తీసుకొని చాలా ఒక మంచి గ్రాండ్ లుక్ వచ్చేటట్టు చేద్దాం అనుకున్నాము. నా ఆలోచనకి అందరూ సపోర్ట్ చేశారు, ముఖ్యంగా రాజు అండ్ every officer has given me the support, and we have come to this grand
గ్రౌండ్. అలాగే మెన్ కోసము మన ఎంట్రన్స్ నుంచి బయటికి లోపలికి రాగానే ఎంట్రన్స్ బాగుంది, లోపల రాగానే నాకు చాలా చాలా అంత ఒక అడవిలాగా జంగల్ లాగా పాడుబడిన మన క్వార్టర్ గార్డ్స్ అవన్నీ కనబడతా ఉన్నాయి. సో అప్పుడు కూడా ఇది ఇప్పుడైతే డిస్మాంటిల్ చేయలేము, ఉన్నదాన్ని మంచిగా చేసుకుందామని ఉద్దేశంతో నేను ఒక ఆలోచన చెప్తే దానికి డెఫినెట్గా చేద్దామని చెప్పేసి అక్కడ మన క్వార్టర్స్ అందరినీ నీట్గా చేసి సిబ్బంది కూర్చోవడానికి దాంతో ఒక క్యాంటీన్ మంచిగా నీట్గా చేసి అక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీరాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరి కని ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, ఏఆర్ఎస్సీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, ఆర్ఏ దామోదర్, వామనమూర్తి, మల్లేశం, సంపత్ తదితరులతో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.